నమస్తే, నేను మీ కొబ్బరి నూనెను. ట్రైగ్లిసరైడ్స్ తగ్గాలంటే నన్నే నమ్మండి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడి గుండెను పాడు చేసుకోకండి. నాలో ఉండే మంచి కొవ్వులు మీ గుండెకు రక్షణ కవచం లాంటివి. వంట ఏదైనా సరే కొబ్బరి నూనెతో చేస్తే రుచితో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది. మరి ఈ రోజే మారుతారు కదా. హలో, నేను ఆవు నెయ్యిని. ఆయుర్వేదం నా గురించి ఏం చెప్పిందో తెలుసా? నేను సాక్షాత్తు అమృతాన్ని. చాలా మంది నేను తింటే బరువు పెరుగుతారని భయపడతారు. అది అపోహ మాత్రమే. నేను మీ శరీరంలో చెడు కొవ్వును కరిగించి కీళ్లకు బలాన్ని, చర్మానికి మంచి మెరుపునిస్తాను. రిఫైండ్ ఆయిల్ పక్కన పెట్టి రోజుకో స్పూన్ నెయ్యి తిని చూడండి. మీ ఎనర్జీ వేరే లెవెల్. హాయ్ ఫ్రెండ్స్, నేను వెన్ననే. మీ పూర్వీకులు నన్ను ఎంతో ఇష్టంగా తినేవారు, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉండేవారు. కానీ ఈ మధ్య నన్ను పక్కన పెట్టి కెమికల్స్ ఉన్న ఆయిల్స్ వాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, నాలో ఉండేది నేచురల్ ఫ్యాట్. అది మీ మెదడుకు, శరీరానికి మంచి ఇంధనం. బయట దొరికే జంక్ ఫుడ్ మానేయండి, ఇంట్లో చేసిన వెన్నను నమ్మండి. నమస్కారం, నేను నువ్వుల నూనెను. మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే జాబితాలో నా స్థానం చాలా ప్రత్యేకం. కొబ్బరి నూనె, నెయ్యి తర్వాత వంటకు శ్రేష్టమైనది నేనే. ఎముకల బలానికి నేను గ్యారంటీ. రిఫైన్డ్ ఆయిల్స్ విషంతో సమానం. అవి మీ రక్తనాళాలను మూసేస్తాయి, కానీ నేను మీ ఆరోగ్యాన్ని కాపాడతాను. వంటలో నన్ను వాడి చూడండి. ఏవండోయ్, రుచితో పాటు ఆరోగ్యం కావాలంటే నన్ను గానుగ దగ్గరే కొనుగోలు చేయండి. ప్లాస్టిక్ ప్యాకెట్లలో వచ్చే రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. జాగ్రత్త, నన్ను అందరూ రిఫైన్డ్ ఆయిల్ అంటారు. చూడటానికి తెల్లగా మెరుస్తూ ఉంటాను, కానీ లోపల నాలో జీవం లేదు. నన్ను తయారు చేయడానికి ఎన్నో కెమికల్స్ వాడతారు. నన్ను వాడితే ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, గుండె జబ్బులు వస్తాయి. బయట దొరికే జంక్ ఫుడ్ అంతా నా వల్లే తయారవుతుంది. దయచేసి మీ ఆరోగ్యం కోసం నన్ను వాడటం మానేసి కొబ్బరి నూనె లేదా నెయ్యిని వాడండి ప్లీజ్.